మీరు ఇచ్చిన ప్రేమ ఆప్యాయత ఎన్నడూ మర్చిపోయేది కాదు. నేను ఒక్కటే మాట మళ్ళీ చెప్తాను, పెద్దలందరినీ ఏ విధానాన్ని నిర్ణయిస్తారో నేను ఆ విధానంలో మీ దగ్గరకు వస్తాను. మీరు నెలకు 2 రోజులు ఇస్తారా, 3 రోజులు ఇస్తారా, అవసరమే ఎప్పుడమంటే అప్పుడా నేను కూడా కార్యాచరణ మ్యాచ్ చేసుకోలేదు. 30 రోజులు ఎట్లా ఉపయోగించుకోవాలి, హుస్నాబాద్ ఎన్ని రోజులు ఉండాలి, తెలంగాణ జిల్లాలో ఎన్ని రోజులు ఉండాలి, జాతీయ పార్టీ ఢిల్లీకి ఎప్పుడు పోవాలి, మీ దగ్గర ఇప్పుడు ఉండాలి. మీరు నిర్ణయం చేయండి, దాని కొరకు నేను అందుబాటులో ఉంటానే మాట సందర్భంగా కోరుతున్నాను. నాగరాజు గారు ఇలా మీటింగ్ పెడతా అంటే పార్టీలో కులపరంగా మీటింగ్ పెడుతున్నాం, అందరినీ విలువని చెప్పి చాలా మంది రానోళ్ళకి కూడా దండం పెడుతున్నాం. మీ అందరు కూడా ధన్యవాదాలు. మీ ఆశీర్వాదం ఎక్కడున్నా ఇయ్యండి. ఏ తిట్టకూర మిమ్మల్ని కూడా ఏమంటారో మేము మీ అందరు కూడా ఇక్కడికి రానోళ్ళ వాళ్ళందరూ కూడా మీరు పోయిన తర్వాత పొన్నం ప్రభాకర్ 2 చేతులు జోడించి మీ ఆశీర్వాదం అడిగిండా చెప్పండి. ఊహించిన వాళ్ళందరూ వస్తారని, కులంలో ఒక్కరే గెలిచి నన్ను కాదని ఏం. కాబట్టి తప్పకుండా మహేష్ అన్న ఇంతకుముందు చెప్పినట్టుగా నాకంటే సీనియర్ మహేష్ అన్నకు రాజకీయంగా ఇంతకుముందు సీనియర్ చెప్పినట్టుగా ఎప్పుడు కూడా పరస్పరంగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ బయటికి తెలియదు. తప్పకుండా భవిష్యత్తులో నా బాధ్యతగా తను ఏ విధంగా ముందుకోవాలనేది నేనంటే పొరపాటు అవుతుంది. పబ్లిక్లో భగవంతుని కోరుతామని అన్నకు కూడా మంచిగా ఒక గొప్ప అవకాశాలు రావాలని. ఎవరు అన్నారు టికెట్ రాలేని, టికెట్ అద్దన్నాడు. మీరు ఎట్లా తప్పు చెప్తే నీది కలిగి అవుతుంది. ఇయ్యకపోవడం వేరు, మీరు అద్దన్నాడు వేరు.